ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్ల యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఆటో డ్రైవర్లకు అప్పటి మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించారు. కానీ కాంగ్రెస్ దగాకోరు పాలన వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల ప్రమాద బీమా రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కూడా ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆటో కార్మికులకు అండగా నిలిచిన కేటీఆర్ వెన్నంటే ఉంటామని కూడా యూనియన్ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. మండల ఆటో యూనియన్కు విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుల గారు మరియు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి గారికి నా నమస్కారాలు. మాకు కేటీఆర్ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి మాకు ఎంతో అండగా నిలిచినందుకు వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ప్రతి విషయంలో కేటీఆర్ గారు వాళ్ళ నాయకత్వం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మాకు కృషి చేసిర్రు. వారి వెన్నంటే మేము ఉండి వారికి తోడ్పడతామని మా యూనియన్ తరఫున మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. కేటీ రామారావు గారికి మేము ప్రత్యేకమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా 5,000 మంది ఆటో కార్మికులు ఉంటారు. ఆటో కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి ఒక్క కార్మికునికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది ఏర్పాటు చేసింది. ఆ ప్రమాద బీమా అనేది మొన్న అక్టోబర్ తోటి ఖతమైంది. కానీ ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ను రెన్యువల్ చేయకుండా ఆటో కార్మికులను వాళ్ళు ఏ రీతిన పోతేంది, ఎక్కడ పోతేంది, దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. 6 లక్షల కార్మికుల కుటుంబాలు ఇప్పుడు వీధిన పడ్డాయి. 6 లక్షల కుటుంబాలు ఇప్పుడు అన్నమో రామచంద్ర అనుకుంటూ తిందామంటే తిండికి లేకుండా, మందులు లేకుండా, ఇంకా ఏది లేకుండా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించారు, ధర్నాలు చేసిర్రు, రస్తారోకాలు చేసిర్రు. ఈ నిమ్మకు నీరెత్తినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. ఇంకా అవసరమైతే మహిళలతో పాటు పురుషులకు కూడా చేయండి, సంతోషం, మీకు పేరు వస్తుంది. కానీ దానివల్ల రోడ్డున పడ్డటువంటి దాదాపు 6 లక్షల ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంది? మీరు ఇస్తాన్న 12,000 రూపాయల సంగతి ఏంది? మీరు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న సంగతి ఏంది? మీరు ఎప్పుడు పూరితమైన మాటలతోటి ప్రభుత్వానికి వచ్చిర్రు. ఇప్పటి వరకల్లా తెలంగాణ రాష్ట్రంలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిగ్గనిపిస్తలేదా? ఒక సీఎం గారు